వాటి పట్ల స్వయంగా వారికే విశ్వాసం లేదు. వారు నా కారణంగా చింతించడం లేదు మాతా. వారి ఆత్మద్రోహం కారణంగానే భయపడుతున్నారు. మరి నాకును భయముగానున్నది. నీ వలన వారిద్దరిపై మహారాజుకు కోపం వస్తుంది. నాకు రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఎల్లవేళలా ఈ భయమే పీడిస్తున్నది. నీకేమవుతుందోనని. ఒకవేళ నీకేదైనా జరిగితే నా గతేమిటి? భయాన్ని మనసు నుండి తొలగించండి. ఎప్పుడైతే తమకేం జరిగేది తమకు తెలీదో, నాకేం జరిగేది నాకు తెలీదో, దీని గురించి ఆలోచించడం ఎందుకు? అంతా భగవంతుడికి వదిలేయడమే మంచిది. ఏది ఎవరికి జరిగినా అంతా ఈశ్వరుడి సంకల్పమే. జరగవలసినది, జరగబోయేది అంతా కేవలం అతడికే తెలుసు. మనం చింతించడం ఎందుకు? ఇంత సులభంగా నీవన్నీ చింతలకు దూరమవుతున్నావు. కాని నాకెలా సాధ్యమవుతుంది? ఒకవైపు నా పతి దేవులు, మరొక వైపు నా పుత్రుడు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నది ఒక పత్ని, ఒక మాత. ఈ అనుబంధాలకు దూరం కాలేను. నేనేం చేయను? ఈశ్వరునిపై విశ్వాసం ఉంచండి. సర్వం అతడికే వదిలిపెట్టండి. భయం, చింతల స్థానంలో మనసులో ఒక సత్యమును ప్రతిష్ఠించండి. చీకటి వెలుగులు, సుఖదుఖాలు, జీవన్మరణాలు సర్వం ఈశ్వరుని అధీనంలో ఉన్నాయి. అతడెవరికి తోడుంటే వానికి ఏ చింతా ఉండదు, ఏ భయం ఉండదు. భగవతే నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణాయ. భగవంతుడైన ఈ హిరణ్యకశిపుని సతి ఇంత రాత్రి వేళ ఎక్కడి నుంచి వచ్చుచున్నది? పుత్రుడు ప్రహ్లాదుని చూడాలని కోరిక కలిగినది. వారిని చూసి వచ్చాను. నీవు అకారణంగా శ్రమపడ్డావు మహారాణి. నేనే స్వయంగా వారిని సభకి రేపు రప్పించబోతున్నాను. రేపా? వలదు స్వామి, ఇంత శీఘ్రమే రప్పించకండి. విద్యాభ్యాసానికి అంతరాయం కలుగుతుంది. ఇంకనూ కొన్ని దినములు గురుకులమునందే ఉండనీయండి. అంటే దీని అర్థం వానిని కలుసుకున్న తర్వాత నీకు తెలిసిందన్నమాట. వాడు గురుకులంలో ఏమీ నేర్చుకోవడం లేదని, గురువులు చెప్పింది వినడం లేదని. అది కాదు స్వామి, మరికొన్ని రోజులైనాక పిలిపిస్తే బావుంటుంది. లేదు మహారాణి, నేనింక ఏమాత్రం గడువివ్వలేను. ఇది భగవానుడైన హిరణ్యకశిపుని గౌరవానికి సంబంధించిన ప్రశ్న. ఇప్పుడు మా అభిమానానికి పరీక్ష. నేను రేపే సేనాధిపతి అశ్వమిత్రుని పంపించి ప్రహ్లాదుని సభామందిరానికి తీసుకురావాల్సిందిగా ఆదేశిస్తాను. మా ఈ వినతినైనా వినండి. భగవానుడు హిరణ్యకశిపుని కొలిచినా కొలవకపోయినా ఆయన స్తుతినైనా కంఠస్థం చెయ్యండి. గురుదేవులారా, నాకు తెలుసు తమరు చెప్తున్నదంతా నా పితృదేవుని భయంతో చెప్తున్నారని. తమ మనస్ఫూర్తిగా కాదు. తమకు తెలుసా, ఎవరూ ఏ రాజును స్తుతించరు, ఈశ్వరునే స్తుతిస్తారు. నా ఈశ్వరుడు
నారాయణుడే. నాకు అతడి స్తుతి కంఠస్థమే. మిత్రమా, మాకు నేర్పవా స్తోత్రం? వింటారా? తప్పకుండా వింటాం. ఏమిటి అల్లరి? మేము ప్రహ్లాద స్తోత్రాన్ని వింటాం. అయితే విందురు గాని రండి నాతో. ప్రహ్లాద, ఏమిటి చేస్తున్నావు? రాజకుమారులకు జయము జయము. రాజకుమారునికి అభివాదములు. భగవంతుడైన హిరణ్యకశిపుల వారు తమని తమ గురువులను రాజ్యసభకు తీసుకురమ్మని ఆదేశించారు. తమరు ఇప్పుడే బయలుదేరాలి. తమకు నా వాగ్దానం గుర్తున్నది కదా గురుదేవులారా? అయితే నిశ్చింతగా పదండి. సాధుజనుల మనోబలం శస్త్రాస్త్రాలకు సమానము. తెలిసిన సత్యము దాచిన నేరము భయమై వెంటాడు అనుక్షణం. సకల కర్మల సాక్షిభూతుడు పరమ పూజ్యుడు భగవానుడు. ఎవరేమైనా ఏది జరిగినా సర్వకారకుడు పరమాత్ముడు. సర్వకారకుడు పరమాత్ముడు.